మేడ మీద పెట్టిన సామాన్ అంతా కూడా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తోమేసి ఎండలో అయితే ఎండబెట్టుకున్నాను. ఈలోపు మా తోటికోళ్ళు వచ్చి నాకు ఇత్తడి బిందులు అన్నీ కూడా తోమేసి పెట్టింది. ఇంక వెండేలోపు కిందన ఇల్లంతా కూడా పట్లు కొట్టేసి పేపర్స్ అవి వేసేసుకున్నాను కబోర్డ్లోకి. ఇంకా తర్వాత సర్దుకున్నానండి సామాన్లన్నీ. ముందుగా నేను కబోర్డ్లో గాజు ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసి ఫ్రంట్న ఈ విధంగా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా వీటికి డస్ట్ పట్టకుండా కబోర్డ్ కవర్ అయితే వేసేసాను. ఫ్రంట్ హాల్ అయితే ఈ విధంగా సర్దాను. ఇంకా ఫ్రంట్ హాల్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లో ఉండే బొమ్మలకు కూడా ముందు రోజే నేను దూది అవి తీసేసి బొమ్మలు అయితే ఉతికేసాను. ఇంక వాటికి దూదంతా ఎక్కించేసి బొమ్మలన్నీ కూడా నీట్గా కబోర్డ్లో పెట్టేశాను. ఇంక ఈ బొమ్మలకు కూడా డస్ట్ పట్టకుండా కబోర్డ్ కవర్ అయితే వేసేసాను. ఇంకా కిందన వచ్చేసి మేము డైలీ వేసుకునే బట్టలన్నీ పెడతాను. ఇంకా అవి కనిపించకుండా ఉండటం కోసం డోర్ కర్టెన్ అయితే వేసేసాను. హాలు బెడ్రూమ్ శుభ్రం చేసేసిన తర్వాత కిచెన్లో కూడా సామాన్ అంతా కూడా సర్దేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా కడుక్కొని లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.